హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఇది ఒక కుర్రాడి కథ. అతని కథ వింటే మీ రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఆ కుర్రాడు చేసిన తప్పుకు అతనికి ఉరిశిక్ష విధిస్తారు. అతని ఉరిశిక్ష అమలు చేసే ముందు చివరి కోరిక అడగ్గా అతను చాకచక్యంగా వ్యవహరించి చివరి కోరికను చెబుతాడు. అది విని జడ్జి గారు షాక్కు గురవుతారు. ఆ తర్వాత ఆలోచించి అతని కోరికను తీర్చటానికి అనుమతినిస్తారు. అతని కోరిక ఏంటంటే అతను చనిపోయే ముందు ఒకరోజు రాత్రంతా గడపటానికి అమ్మాయితో పెళ్లి చేయమని అడుగుతాడు. అతని వయసు 21 సంవత్సరాలు. ఈ కథలో సందిగ్ధం ఏంటంటే అతన్నెవరు పెళ్లి చేసుకుంటారు? అతన్నెవరు పెళ్లి చేసుకున్నా ఆమె ఆ ఒక్క రాత్రికి అతనికి భార్య అవుతుంది. ఆ మరుసటి రోజు ఆమె విధవ అవుతుంది. ఎందుకంటే మరుసటి రోజు అతన్ని ఊరి తీస్తారు కాబట్టి. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా వినాల్సిందే. ఖైదీ నెంబర్ 652 చాలా చిన్న వయసు అబ్బాయి. అతనికి 21 సంవత్సరాలు. నేనెప్పుడు చూసినా అతని ముఖంపై విచిత్రమైన హావభావాలు కనిపించేవి. వాటిని బట్టి అతను పూర్తిగా అమాయకుడా లేక పెద్ద మోసగాడా అని చెప్పలేను. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేవాడు. అతన్ని చూస్తే నాకు చాలా బాధగా అనిపించేది. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే అతనికి 100 ఏళ్ళు నిండబోతున్నాయి. అతను ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ. అతి త్వరలోనే అతన్ని ఉరి తీయబోతున్నారు. అసలు అతను ఇప్పటికీ ప్రపంచం అంటే ఏంటో కూడా పూర్తిగా చూసి ఉండడు. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద శిక్ష పడటానికి కారణం ఏంటి? నువ్వేం చేశావు? ఎందుకు నీకింత పెద్ద శిక్ష పడింది? ఇంత పెద్ద ప్రపంచాన్ని వదిలి నువ్వు చావు వైపు ప్రయాణించటానికి కారణం ఏంటి అని అతన్ని అడగాలనిపించింది. అతని ముఖంపై ఎంత నిరాశ ఉంటుందంటే అతనితో మాట్లాడడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నా పేరు రామకృష్ణ. నేను జైల్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. పోలీస్ ఉద్యోగం చేసే వాళ్ళ హృదయాలు బండరాయిలాగా ఉంటాయని అంటారు. అది నిజమే. నా హృదయం కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. కానీ అతన్ని చూస్తే నా గుండె కూడా కరిగిపోతుంది. అలాగే నా మనసు ప్రశ్నలతో నిండిపోయేది. నేను అతన్ని చాలా ప్రశ్నలు అడుగుదామనుకున్నాను. కానీ జైల్లో సాధారణమైన వాతావరణం ఉండదు. మనం ఖైదీతో ప్రశాంతంగా మాట్లాడలేము. మాకు ఈరోజు ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఖైదీ నెంబర్ 652ను ఇంకో 2 రోజుల్లో ఉరి తీయాలి అని. అతనికి ఉరి తీసే సమయం వచ్చేసింది. ఇప్పుడు అతన్ని తన ఇంటి వాళ్ళతో కల్పించవలసి వచ్చింది. నా మనసు చాలా ఆందోళన చెందుతుంది. ఈరోజు నేను మొట్టమొదటిసారిగా ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీకి తన శిక్ష గురించి చెప్పబోతున్నాను. నా మనసులో అలజడిగా ఉంది. నేను ఆలోచించాను. మరణశిక్ష పడ్డ వ్యక్తి చివరి కోరికను తెలుసుకొని దాన్ని తీర్చవలసిన బాధ్యత మాపై ఉంటుంది. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి ఉన్న ఒకే ఒక్క హక్కు అతని చివరి కోరికను చెప్పటమే. అందులో అతను తనకు నచ్చిన ఆహారాన్నైనా అడగవచ్చు, తనకు నచ్చిన వ్యక్తినైనా కలవవచ్చు. అతని ఏ కోరికనైనా పూర్తి చేయబడుతుంది. ఖైదీ నెంబర్ 652 అతని పేరు సూరజ్. అతనికి కూడా తన చివరి కోరిక గురించి అడగాల్సి ఉంది. అతన్ని కలవటానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు. వాళ్ళ అమ్మ అతన్ని కౌగిలించుకొని, బాబు, నాకు ఆ దేవుడిపై పూర్తి నమ్మకం ఉంది. నీకు ఈ శిక్ష పడనివ్వడు. నిన్ను ఈ శిక్ష నుండి కాపాడుతాడు. నా మనసు చెబుతుంది నా కొడుకు నిర్దోషి అని. ఆమెను చూస్తుంటే నాకు జాలేస్తుంది. 2 రోజుల్లో ఉరికంబం ఎక్కబోయే తన కొడుకును ఎవరు కాపాడగలరు? బహుశా తల్లులు ఇలాగే ఉంటారేమో. నాకు ఈరోజే ఈ ఆర్డర్ అందింది. ఎందుకంటే మరుసటి రోజు ఆదివారం. అందుకే సూరజ్ వాళ్ళ ఇంటి వాళ్ళతో ఈరోజే కలిసే ఏర్పాట్లు చేశాము. తరువాత అతన్ని శిక్ష విధించే పనుల్లో నిమగ్నం అవ్వాలి. సూరజ్ చివరి కోరిక వాళ్ళ కుటుంబ సభ్యులతో కలవటమే అయి ఉండవచ్చు. ఇక తర్వాత అతను ఏమీ కోరుకోడు, ప్రశాంతంగా చనిపోతాడు అనుకున్నాను. కానీ అతను కోరుకోబోయే కోరిక ఇంత విచిత్రంగా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అతను తన కుటుంబంతో కలిసిన తర్వాత తిరిగి అతన్ని సెల్లోకి పంపటం జరిగింది. అతని దగ్గర కేవలం 48 గంటలే ఉంది. నేను అతనిపై జాలితో మొట్టమొదటిసారిగా మాట్లాడాను. నువ్వు చనిపోయే ముందు నీ చివరి కోరిక అయితే తీరింది. ఏ చివరి కోరిక అని తీక్షణంగా ప్రశ్నించాడు. అదే కదా, నువ్వు మీ ఇంట్లో వాళ్ళను కలవాలనుకున్నావు కదా. అదే. ఇక నీకు ఆఖరి కోరిక ఏముంటుంది అన్నాను. నాదొక చివరి కోరిక అయితే ఉంది. దాన్ని నేను పూర్తి చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఏంటి నీ కోరిక అని ఎంతో భరోసాగా అడిగాను. నాకు మాట ఇవ్వండి, నా కోరిక తీరుస్తానని అన్నాడు సూరజ్. సరే, తప్పకుండా నీ కోరికను పూర్తి చేస్తాము. అడగటం నీ హక్కు, దాన్ని పూర్తి చేయటం మా బాధ్యత
అతని తక్కువ వయసును చూసి జాలిపడి ఆ విధంగా అన్నాను. అయితే సరే మరి, నన్ను ఎవరైనా పెద్ద అధికారి దగ్గర ప్రవేశపెట్టండి. వారి సమక్షంలో నా కోరిక ఏంటో చెబుతాను. నా కోరిక నాకు చాలా ముఖ్యమైనది మరియు ప్రత్యేకమైనది. నాకు తెలిసి నేను ఇప్పుడే చెబితే మీరు నన్ను అధికారి దగ్గరికి తీసుకొని వెళ్ళరు అన్నాడు సూరజ్. అతని మాటలు విని నాకు చాలా కోపం వచ్చింది. కానీ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కదా, 2 రోజుల్లో చనిపోయేవాడు. అతని పైన ఎందుకు కోపం తెచ్చుకోవాలి? అతన్ని మా పై అధికారుల ముందు ప్రవేశపెట్టాను. వాళ్ళు చెప్పు బాబు, నీ చివరి కోరిక ఏంటో అన్నారు. ఒక ఎస్పీ హోదాలో ఉండే అధికారి ఉరిశిక్ష పడ్డ ఖైదీతో ఇంత ప్రశాంతంగా ఎలా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోయాను. బహుశా ఆయనకు సూరజ్ గురించి నిజం తెలిసి ఉండవచ్చు. అతడు చేసిన నేరం ఏంటో, అతనికి శిక్ష ఎందుకు పడిందో. చాలామంది ఖైదీలు ఇలాగే ఉంటారు. వాళ్ళు చేసిన తప్పు చిన్నదై ఉండవచ్చు, కానీ వాళ్లకు పడే శిక్ష పెద్దదిగా ఉంటుంది. కానీ ఎంతోమంది పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు సమాజంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. ఎస్పీ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సూరజ్ ఈ విధంగా చెప్పాడు. సార్, నేను జీవితంలో మొట్టమొదటిసారి మరియు చిట్టచివరిసారిగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చివరిసారిగా ఒక్కసారి నా భార్యతో రాత్రంతా గడపాలనుకుంటున్నాను అన్నాడు. అతని కోరిక విని అందరికీ దిమ్మ తిరిగిపోయింది. ఎస్పీ గారు చాలా తెలివిగా, చూడు బాబు, మేము నీకు పెళ్ళైతే చేస్తాము, కానీ నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవరు ఒప్పుకుంటారు? దురదృష్టం ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళు పెద్ద ధనవంతులు కూడా కాదు. వాళ్ళు కూడా పేదవాళ్లే. ఎందుకు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండగా అనవసరమైన కోరికలను కోరుకుంటావు? ఏదైనా జరిగేదుంటే చెప్పు. నువ్వు ఏమైనా తినాలనుకున్నా, తాగాలనుకున్నా, ఎవరినైనా కలవాలనుకున్నా పర్వాలేదు, మేము సిద్ధం చేస్తాము. ఎందుకంటే నువ్వు ఈ లోకం నుండి వెళ్ళిపోబోతున్నావు. ఈ విషయం పైన మాకు కూడా నిరాశగానే ఉంది. కానీ ఏమి చేయగలం? మా బాధ్యత మేము నెరవేర్చాలి. చట్టం అలాగే ఉంది. చట్టం అందరికీ సమానమే. దాన్ని అందరూ ఖచ్చితంగా పాటించాల్సిందే. తక్కువ వయసు వారైనా, అమాయకులైనా, ఎక్కువ వయసు వారైనా, ఎంతటి దుర్మార్గులైనా, వాళ్ళు చేసిన తప్పును బట్టి అందరికీ ఒకే రకమైన శిక్ష ఉంటుంది. నీకు ఈ శిక్ష ఎందుకు పడిందో నాకు తెలియదు, కానీ నువ్విప్పుడు మాకు ఉరిశిక్ష పడ్డ ఖైదీవి. నువ్వు ఏదో ఒకటి చేసి ఉంటావు. దానికి కారణంగానే నీకు ఈ శిక్ష పడింది. కాబట్టి ఎక్కువ విసిగించకుండగా జరిగేదేమన్నా ఉంటే చెప్పు. నీ కోరిక నెరవేరుస్తాం. కానీ నేను ఎంతో నమ్మకంగా చెబుతున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. అలాంటప్పుడు మేము నీకు ఎలా పెళ్లి చేయగలం అని ప్రశాంతంగా అన్నారు ఎస్పీ గారు. నేను మీతో ఎక్కడ చెబుతున్నాను నా పెళ్లి చేయమని? మీకు నేను ఒక మార్గం చెప్తాను. దానివల్ల నా పెళ్లి దానంతటా అదే జరిగిపోతుంది. అతని మాటలు విని నాలో ఆసక్తి పెరిగింది. నాకే కాదు, అక్కడ ఉన్న అధికారులందరికీ ఆసక్తి పెరిగిపోయింది. జైల్లోనే ఎవరైనా మహిళను పెళ్లి చేసుకుంటాను అంటాడేమో అనుకున్నాను. అప్పుడు సూరజ్ ఇలా అన్నాడు. మీరు మా కాలనీలో చాటింపు వేయించండి. సూరజ్ అనే వ్యక్తి జైల్లో బందీగా ఉన్నాడు. అతనికి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష అమలు చేయటానికి 1 రోజు ముందు అతన్ని పెళ్లి చేసుకొని భార్యగా ఉండగలిగే వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే లోపలికి వచ్చి మమ్మల్ని సంప్రదించండి అని చెప్పాడు. కానీ సూరజ్ మాతో ఒక మాట తీసుకున్నాడు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధమైతే మీరు ఆమెను ఆపకూడదు. ఉదయం అయ్యే వరకు తను నాతోనే ఉంటుంది. సూరజ్ యొక్క ఈ తెలివైన కోరిక మమ్మల్ని చాలా ఇబ్బందుల్లో నెట్టేసింది. సరే, మేము చాటింపు వేయిస్తాము, కానీ మాకు చాలా గట్టి నమ్మకం ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవ్వరూ ముందుకు రారని. ఏ అమ్మాయి అయినా తన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటుంది? 1 రోజుకు ఎందుకు పెళ్లి కూతురవుతుంది? తన తల్లి తండ్రిని ఎందుకు వదిలేస్తుంది? సూరజ్ నా మాటలేమీ వినకుండగా, మీరు చాటింపు వేయించండి, ఇదే నా చివరి కోరిక. ఒకవేళ ఎవ్వరూ రాకపోతే నేను ఇంకే కోరికను కోరుకోను. నాకు శిక్ష విధించేసేయండి అన్నాడు. మేము అతని కోరిక మేరకు బయట చాటింపు వేయించాము. చాటింపులో 2 రోజుల తర్వాత అతడికి పడిన శిక్ష ప్రకారం ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. అతను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అయినప్పటికీ ఎవరైనా అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కలవండి. అక్కడి నుంచి ఆమెని జైలుకు పంపించటం జరుగుతుంది. మాకైతే ఇది చాలా పెద్ద తమాషాలా అనిపించింది. చాటింపు వేయించిన 2 గంటల తర్వాత ఒక కానిస్టేబుల్ నా దగ్గరికి వచ్చి, సార్, పెళ్లి కూతురు ముస్తాబులో బయట ఒక అమ్మాయి వచ్చింది. ఆమె వెంట పంతులు కూడా ఉన్నాడు. ఇది విని నేను ఆశ్చర్యపోయాను. నా చెవులను నేను నమ్మలేకపోయాను. ఏం చెప్పావు?
ఇంకోసారి చెప్పు అన్నాను. అదే సార్, మనం చాటింపు వేయించాం కదా, దానికి సూరజ్ని పెళ్లి చేసుకోవటానికి ఒక అమ్మాయి వచ్చింది. తనతో పాటు పంతుల్ని కూడా తీసుకొచ్చింది అన్నాడు. నేను మరియు ఎస్పీ గారు బయటికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాము. బయట ఒక అమ్మాయి 17 నుంచి 18 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ఆమెతో పాటు ఒక పంతులు కూడా నిలబడి ఉన్నాడు. ఆ పంతుల్ని చూస్తే ఆ అమ్మాయికి పెళ్లి చేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్నట్టు అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నాడు. వాళ్ళ దగ్గర పెళ్లి చేసుకోవటానికి కోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఆ అమ్మాయి బాగా అందంగా మేకప్ చేసుకొని వచ్చింది. వాళ్ళ ఈ హంగు ఆర్భాటం చూస్తుంటే ఇదేదో పెద్ద ప్లాన్లా అనిపించింది. మేము చాటింపు వేయించి కేవలం 2 గంటలు గడిచింది. ఇంతలో ఇన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవటం పైన అనుమానాలు రేకెత్తాయి. సూరజ్ ఇలాంటి కోరిక ఎందుకు కోరుకున్నాడు అని నాకు అతనిపై అనుమానం మొదలయ్యింది. ఒక్కరోజు అతని భార్యతో కలిస్తే అతనికేం దక్కుతుంది? ఇంతకు ఆ అమ్మాయి ఎవరు అని అనుమానం వచ్చి, ఈ అమ్మాయి ఎవరు అని అడిగాను. ఆ పంతులు నాకు తెలియదు అన్నాడు. ఆమె ఈ దుస్తుల్లో నా దగ్గరకు వచ్చి, నన్ను జైలుకు తీసుకెళ్ళండి, నేను సూరజ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. ఈమె మనసులో ఏముందో నాకు తెలియటం లేదు. నేను ఆమెకు చాలా చెప్పి చూశాను. ఇలాంటి నిర్ణయం మానుకో, లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది అన్నాను. అయినప్పటికీ ఆమె అర్థం చేసుకోవటం లేదు. నేను సూరజ్నే పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంది. అతనికి ఉరిశిక్ష పడింది. మరుసటి రోజు అతన్ని ఉరి తీస్తారు అన్నాను. అయినప్పటికీ తను ఒప్పుకోవటం లేదు. ఒక్కరోజు సూరజ్తో ఉంటే చాలు, నా కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే సూరజ్ని నేను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను. సూరజ్ని ఇంతగా ప్రేమించే అమ్మాయి ఉందని మాకు తెలియదు. అతని కోసం సర్వస్వాన్ని వదులుకోవటానికి ఈ అమ్మాయి సిద్ధంగా ఉంది. విషయం చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ మా పని అతని కోరిక నెరవేర్చటం. మేము వాళ్ళకి ఎటువంటి అభ్యంతరము చెప్పకుండగా లోపలికి తీసుకొని వచ్చాము. సూరజ్ను అతని సెల్ నుంచి తీసుకొని వచ్చి మా ఆఫీస్లో కూర్చోపెట్టాము. పంతులు వాళ్ళిద్దరి పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. నా కోరిక ప్రకారం మరియు మీ వాగ్దానం ప్రకారం నా సెల్లోకి పంపించాలి. ఆమెతో నేను మాట్లాడుతాను. మా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాను. ఉదయాన్నే తను వెళ్ళిపోతుంది. తర్వాత మీరు నన్ను ఉరి తీయవచ్చు. నాలో ఎటువంటి బాధ లేదు. నా ప్రేమను నా చెంత చేర్చారు అన్నాడు సూరజ్. అతని మాటలు విని నా కంట్లో నీళ్లు తిరిగాయి. నిజమైన ప్రేమ అంటే బహుశా ఇలాగే ఉంటుంది అనుకున్నాను. కానీ దీని తర్వాత జరగబోయే కథ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయటమే కాకుండా మా ఉద్యోగాలకు కూడా సంకటమయ్యింది. ఎస్పీ సార్ నవ్వుతూ నాకు సైగ చేస్తూ ఆమెను అతని సెల్లోకి పంపించండి అన్నారు. ఆ సెల్లులో ఏమీ లేదు, దుప్పటి కూడా లేదు. కొద్దిసేపట్లోనే ఆ అమ్మాయికి చిరాకు పుట్టి బయటికి వచ్చేస్తుంది అనుకున్నాము. ఆ అమ్మాయికి ఒక లేడీ కానిస్టేబుల్ని జత చేసి సూరజ్ సెల్ దగ్గరికి పంపించాము. అప్పటికే సూరజ్ ఆ సెల్లో ఉన్నాడు. ఆ సెల్ చాలా చిన్నది. అక్కడ ఎటువంటి కాంతి లేదు. అంత చీకటిగా ఉంది. ఇద్దరు ఉండటం చాలా కష్టం. ఆమెను ఆ సెల్లోకి పంపించి తాళం వేసి వచ్చేశాను. కొద్దిసేపటికి ఆ అమ్మాయి చిరాకుతో ఇబ్బంది పడి ఏదైనా కేక వేసి పిలుస్తుంది అనుకున్నాను. కానీ కొద్దిసేపటికి ఏదో శబ్దం వచ్చింది. ఎవరో తాళం తెరిచే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించింది. సూరజ్ సెల్ తాళం తీయటానికి ప్రయత్నిస్తున్నాడా అని అనుమానం వచ్చింది. కానీ సెల్ తాళం తీయటం అంత సులభం కాదు. సూరజ్ చివరిసారిగా తన భార్యతో ప్రశాంతంగా మాట్లాడుకోవాలని నా ఉద్దేశం. వాళ్లకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే నేను ఆ దరిదాపుల్లో వెళ్ళలేదు. నేను ప్రశాంతంగా ఉండటానికి ఇంకొక కారణం సెల్కు గట్టిగా తాళం వేసి ఉండటమే. దాన్ని తాళం లేకుండా తీయటం అసాధ్యం. అర్ధరాత్రి అయ్యింది. నాకు బాగా నిద్ర వస్తుంది. ఇంతలో నాకు అరుపు వినిపించింది. నేను పరిగెత్తుకుంటూ ఆ సెల్ దగ్గరికి వెళ్ళాను. సూరజ్తో పెళ్ళైన అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె కూర్చొని ఉంది. నన్ను ఇక్కడి నుంచి పంపించేసేయండి. నేను సూరజ్తో ఒక్క క్షణం కూడా ఉండలేను అనింది. సూరజ్ ఆ అమ్మాయితో ఏమైనా అసభ్యకరంగా ప్రవర్తించి ఉంటాడు అనుకున్నాను. నా కుటుంబ సభ్యులు కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఇంటికి వెళ్ళాలి అనింది. నేను వెంటనే సెల్ తలుపు తీసి తనని బయటికి పంపించాను. మళ్ళీ సూరజ్ని లోపల భద్రంగా ఉంచి తాళం వేశాను. మళ్ళీ నా గదికి వచ్చి పడుకున్నాను. ఉదయం లేవగానే నా కోసం ఒక తుఫాన్ ఎదురు చూస్తుంది అనే సమాచారం లేనందున విశ్రాంతి తీసుకున్నాను. ఉదయం ఎస్పీ గారు నా దగ్గరికి వచ్చి, ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఎక్కడ ఉన్నాడు? సార్, అతడు సెల్లో ఉన్నాడు. అయినా మీరెందుకు ఇలా అడుగుతున్నారు అన్నాను. అతను ఉదయం నుంచి బయట కనపడలేదు.
కానిస్టేబుల్ని పంపించి వెళ్ళి అతని సెల్ చెక్ చేయమని చెప్పు. అతను ఉన్నాడో లేడో అన్నారు. నాతో ఏం తప్పు జరగలేదు కదా అనుకుంటూ నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ సెల్ దగ్గరికి బయలుదేరాను. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా ఊపిరి ఆగిపోతుందేమో అని భయం వేసింది. ఒకవేళ అతను పారిపోతే లేదా నన్ను మోసం చేసి ఇక్కడి నుంచి తప్పించుకున్నాడంటే నా పరిస్థితి ఏంటి అనుకుంటూ నేను సెల్ దగ్గరికి వెళ్ళి చూశాను. సెల్లో అంతా చీకటిగా ఉంది. సూరజ్ అని పిలిచాను. అటు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. నేను వెంటనే టార్చి వెలిగించి చూశాను. ఎవరో పడి ఉన్నట్టు కనపడింది. చనిపోయాడేమో అనుకున్నాను. నేను వెంటనే సెల్ని తెరిచి వెళ్ళి పడిపోయిన వ్యక్తిని ముట్టుకోగానే నా ప్రాణం పోయినంత పనయ్యింది. ఇంతలోనే ఎస్పీ గారు అక్కడికి వచ్చారు. ఆయన కూడా ఆ వ్యక్తి వైపు చూశారు. ఆయనకు కూడా పెద్ద షాక్ తగిలింది. ఆయన నన్ను తిట్టడం మొదలుపెట్టారు. నీకసలు బుద్ధి లేదు. నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ ఆఫీసర్వి. ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు. ఏం లాభం? ఏ పని ఎలా చెయ్యాలో కూడా తెలియదా? మీ ధ్యాస ఎక్కడుంది? ఇప్పుడు నా పైన ఏదైనా ఎంక్వైరీ జరిగిందంటే మాత్రం మిమ్మల్ని ప్రశాంతంగా వదలను. మీ ఉద్యోగాలు తీసేస్తాను. దీని బాధ్యతంతా నీదే. ఎస్పీ గారు నన్ను కోపంగా తిడుతూనే ఉన్నారు. అక్కడ ఉన్న అమ్మాయిని ఎత్తి పడేద్దామనిపించింది. మమ్మల్ని ఎంత మోసం చేశారు. ఎవరైతే పెళ్లి కూతురు ముస్తాబులో సూరజ్ని పెళ్లి చేసుకోవటానికి వచ్చిందో ఆమెకు సూరజ్ అంటే పంచప్రాణాలు అనుకున్నాను. సూరజ్ మమ్మల్ని మోసం చేయటానికి ఏమీ ఉపయోగించడని అనుకున్నాను. కానీ అతనే స్వయంగా పెళ్లి కూతురు దుస్తులు ధరించి ఇక్కడి నుంచి పారిపోయాడు. మా ముందు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయినైతే మేము ఉరి తీయలేము. ఎవరికైతే శిక్ష పడిందో అతన్నే ఉరి తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయగలం? ఇప్పుడు తను మగవాళ్ళ దుస్తుల్లో మా ముందు కూర్చొని ఉంది. మీరెందుకు ఇలా చేశారు అని మేము అడగ్గా సమాధానం చెప్పటం మొదలుపెట్టింది. మీరు సూరజ్తో చేసింది చాలా అన్యాయం. అతనికి ఉరిశిక్ష పడకుండా ఉండాల్సింది. ఇప్పుడు కాలమే సమాధానం చెబుతుంది అనింది. తను నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ సమాధానం చెప్పింది. నాకు తనపై చాలా కోపం వచ్చింది. కానీ మేమేమీ చెయ్యలేము. సూరజ్ని తొందరగా వెతికి పట్టుకోవాలని ఎస్పీ గారు ఆర్డర్ వేశారు. లేకపోతే 2 రోజుల తర్వాత మేము ఏమి సమాధానం చెప్పగలం? అతన్ని 2 రోజుల తర్వాత ఉరి తీయాల్సి ఉంది. మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. ఎస్పీ సార్ నాపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. సూరజ్ ఇంత పెద్ద మోసం చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. నేనొక వ్యక్తిని నమ్మాను. ఒక అమ్మాయిపై జాలి చూపించాను. వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. వాళ్ళు నా కళ్ళల్లో దుమ్ము కొట్టారు. మా దగ్గర ఇప్పుడు ఒకే ఒక దారి ఉంది. మేము ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలా, లేక సూరజ్ ఎక్కడికి వెళ్ళాడో కనుక్కోవాలా? ఎక్కడికి వెళ్ళుంటాడు? మేము ఊహించలేకపోతున్నాం. ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు చాలా ఆందోళనగా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? తను ఎందుకు సూరజ్ స్థానంలో కూర్చోటానికి అంగీకరించింది? తను ఎందుకు సూరజ్ని తన భర్తగా ఒప్పుకుంది? తన ఉరికంబంలో పాలు పంచుకోవాలనుకుంది. ఎంత ప్రేమించేవారైనా ఇంతటి త్యాగం చెయ్యరు. మరీ అంతగా తెగించటానికి వీరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఒకవేళ సూరజ్ చెడ్డవాడైతే ఈ అమ్మాయి తెగించి ఇంత ధైర్యం ఎలా చేయగలదు? నేను తన గురించి అడిగాను. ఆ అమ్మాయి తన గురించి పూర్తి వివరాలు చెప్పింది. మా నాన్న పేరు సంజయ్ అనింది. నీకు సూరజ్ ఎలా తెలుసు అన్నాను. అప్పుడు తను ఒక విచిత్రమైన మాట చెప్పింది. సూరజ్ బావ గురించి మీకు పూర్తిగా చెప్తాను అనింది. నేను ఆశ్చర్యంగా చూశాను. తన భర్తను బావ అంటుందేంటి? ఏమన్నావు? నువ్వు సూరజ్ బావా? అతను నీకు బావ ఎలా అవుతాడు? ఈ పెళ్ళంతా నాటకమా అనటంతో అప్పుడు ఆ అమ్మాయి అతను బంధుత్వంలో నాకు బావ అవుతాడు. సూరజ్ మీద నాకు ప్రేమ అభిమానాలు ఉన్నాయి. మరి మీరు ఇదంతా ఎందుకు చేశారు? ఏ కారణంతో అతన్ని పెళ్లి చేసుకున్నావు? మమ్మల్ని మోసం చేసి సూరజ్ని తప్పించటానికా? నన్ను నమ్మండి సార్, అలాంటిదేమీ లేదు. రేపు సాయంత్రం కల్లా ఆయన తిరిగి వస్తారు. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి ఎలా ఉంటాడు? ఇప్పుడు నేను ఆయనని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను ఆయన బాధ్యతను. నన్ను అలా ఒంటరిగా వదిలి వెళ్ళే చేతకాని వారు కాదు. భయపడే పిరికిపంద అంతకంటే కాదు. ఆయన తప్పించుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. అమ్మాయి మాట విని నేను ఆశ్చర్యపోయాను. ఆమె చెప్పిన కథ విని నేను ఇంకా ఆందోళనకు గురయ్యాను. నేను అతని విషయంలో నిర్ణయాన్ని మార్చుకొని అతని కేసు మళ్ళీ విచారణ జరిగితే బాగుండు అనుకున్నాను. ఆ అమ్మాయి కథ చెప్పటం మొదలుపెట్టింది. నా పేరు భావన. నా అక్కతో సూరజ్కి నిశ్చితార్థం అయ్యింది. సూరజ్ చిన్నప్పటి నుంచి పెద్ద ధైర్యశాలి.
తను ఒకరికి భయపడి పారిపోయిన దాఖలాలు ఎప్పుడూ లేవు. సూరజ్ మా నాన్న స్నేహితుడి కొడుకు. అందుకే అతనిపై బాగా నమ్మకం. ఎప్పుడైతే మా అక్కతో అతని నిశ్చితార్థం అయ్యిందో అప్పట్నుంచి మా ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. కానీ మా ఊర్లో పరిస్థితులు అంత బాగుండేవి కాదు. ఒకరోజు సాయంత్రం సూరజ్ అక్కయ్యను కలవటానికి మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో అమ్మా నాన్న ఇంట్లో లేరు. అప్పటికి వాళ్ళతో మాకు సంబంధం ఏర్పడి ఉన్నందువల్ల ఇబ్బందిగా అనిపించేది కాదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను కిచెన్లో టీ చేస్తున్నాను. ఇంతలో ఇంటి తలుపు దగ్గర ఎవరో గట్టిగా అరుస్తూ వస్తున్నట్లు శబ్దం వచ్చింది. నేను ఆందోళనకు గురయ్యాను. నేను వెళ్ళి బయటికి తొంగి చూడగా ఎవరో ముగ్గురు రౌడీ మూకలు నిలబడి గోల చేస్తున్నారు. నేను భయపడి తలుపు తీయలేదు. నేనస్సలు ఊహించనే లేదు ఇలా మా ఇంటి దగ్గరికి వచ్చి గోల చేస్తారని. సూరజ్ బావ ఇంట్లో ఉన్నాడని నాకు కొంత ధైర్యంగా ఉండేది. కానీ వాళ్ళు ఊర్లోనే పెద్ద పోరంబోకులు. వాళ్ళని చూడగానే నాకు భయమేసింది. మీరెవరు అని అడిగాను. తలుపు తెరువు, లేకపోతే తలుపు బద్దలు కట్టుకొని లోపలికి వస్తాము అన్నారు. నేను వాళ్ళను చాలా రిక్వెస్ట్ చేశాను. మా అమ్మ నాన్న ఇంట్లో లేరు. మేమిద్దరం ఆడపిల్లలం ఇంట్లో ఉన్నాము. మీరు దయచేసి తిరిగి వెళ్ళిపోండి అన్నాను. వాళ్ళు చాలా దారుణంగా తిడుతూ మేము వెనక్కి వెళ్ళము. మీరు ఊర్లో బహిరంగంగా ప్రేమాయణం నడుపుతున్నారు. మాకంతా తెలుసు. ఈ ఇంట్లో ఇంకా ఎవరెవరున్నారో. మా ముందే ఇప్పుడు ఇంట్లోకి ఒక కుర్రాడు వచ్చాడు. అప్పుడే బావ బయటికి వచ్చాడు. నన్ను ఇంట్లోనే ఉంచి ఆయన తలుపులు తెరిచి బయటికి వెళ్ళి నన్ను లోపలికి వెళ్ళమన్నారు. బావకి వాళ్ళకి గొడవ జరిగింది. వాళ్ళలో ఒకడు తప్పుగా మాట్లాడాడు. ఈ ఇంట్లో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారని తెలిస్తే మేము కూడా డబ్బులు ఎక్కువగా ఇచ్చి మిమ్మల్ని సంతృప్తి పెట్టేవాళ్ళం అన్నాడు. తనకు కాబోయే భార్యను అంత మాట అనేసరికి ఆయన భరించలేకపోయాడు. ఆయన తన కోపాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకున్నారు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. బావ ఒకవేళ కోప్పడి గొడవ పెద్దది చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేము. చుట్టుపక్కల వాళ్ళు పోగొవ్వటంతో ఆ పోరంబోకులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు తర్వాత నుండి ఎల్లప్పుడూ మా ఇంటి ముందు ఆ వెధవల బెడద ఎక్కువయ్యింది. అమ్మా నాన్న ఇప్పుడు ఊరికి వెళ్ళినా వీళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఒకరోజు ఒక దుర్ఘటన జరిగింది. అది మా జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు అమ్మా నాన్న ఇంట్లో లేరు. నేను పని మీద బయటికి వెళ్ళాను. అక్క ఒంటరిగా ఇంట్లో పడుకొని ఉంది. ఇది పసిగట్టిన ఆ పోరంబోకులిద్దరూ ఇంటి వెనక నుంచి ప్రవేశించి అక్క జీవితాన్ని నాశనం చేసి చంపేశారు. అదే సమయంలో బావ సూరజ్ ఇంట్లోకి ప్రవేశించాడు. వాళ్ళను చూసి పట్టుకోబోయాడు. వాళ్ళ మధ్య పెనుగులాట జరిగింది. అక్కను చూసిన బావ తనని లేపాలని ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఆమె ప్రాణం పోయి ఉంది. బావ రాక్షసుడుగా మారి అక్కను చంపిన వాళ్ళిద్దరినీ అక్కడే చంపేశాడు. దాని ప్రతిఫలం ఈరోజు బావకు ఉరిశిక్ష పడింది. మా దగ్గర డబ్బు కానీ పలుకుబడి కానీ లేదు. అవి ఉండి ఉంటే ఈరోజు బావ పరిస్థితి ఇలా ఉండేది కాదు. అంతేకాకుండా సరైన సాక్ష్యాధారాలు కూడా లేకపోవటం వల్ల బావకు శిక్ష పడింది. బావ ఎవరినైతే చంపాడో వాళ్ళు పెద్దింటి వాళ్ళు. వాళ్ళు బావకు వ్యతిరేకంగా దొంగ సాక్ష్యాలు పుట్టించి శిక్ష పడేలా చేశారు. ఒకవేళ బావ బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు బావను వదిలేవాళ్ళు కాదు. ఎవరైనా ఇంటిపై దాడి చేసి అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తే వాళ్ళను పూలతో సత్కరించి సన్మానిస్తారా? లేదు కదా. బావ కూడా అదే చేశాడు. బావ వైపు వాదించటానికి ఆ సమయంలో ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆయన వైపు నుంచి ఎవ్వరు పిటిషన్ వేయలేదు. ఆయన చెప్పుకోవటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే బావ చంపిన వ్యక్తులు సామాన్యులు కారు. ఆ ఊర్లోనే పెద్దింటి పిల్లలు. మా అమ్మ నాన్న సూరజ్ తల్లిదండ్రులకి మాట ఇచ్చారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, అవసరమైతే మా రెండో అమ్మాయినైనా బలి ఇచ్చి సూరజ్ని బయటికి తీసుకొని వస్తాము అని. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ బావ అయితే బయటికి రావాలి అంటూ అమ్మాయి ఏడ్చేసింది. ఈ కథ విని ఏం చెయ్యాలో మాకైతే పాలుపోవటం లేదు. కేసు ఏమవుతుందో తెలియటం లేదు. మా నాన్నకు తెలిసిన ఒక పెద్ద లాయర్ ఉన్నారు. ఆయన దగ్గరికి సూరజ్ వెళ్ళారు. రాత్రికి రాత్రి ఆయన దగ్గరికి వెళ్ళి సూరజ్ తన కేసుకు సంబంధించిన వివరాలను మరియు సాక్ష్యాధారాలను ఆయన ముందు ఉంచాడు. ఆయన కేసునంతా పరిశీలించి విషయం చాలా ముందుకెళ్ళింది అన్నారు. అయినప్పటికీ ప్రయత్నిద్దామని ఎమర్జెన్సీ పిటిషన్ వేయటం జరిగింది. దానివల్ల ఉరిశిక్షను ఆపి కేసును మళ్ళీ రీఓపెన్ చేయటం జరిగింది. కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత సూరజ్ను విడుదల చేయటం జరిగింది. ఆ నేరం జరిగిన సమయంలో
సూరజ్ ఉద్దేశపూర్వకంగా ఏమీ చెయ్యలేదని, అతను ఎటువంటి ఆయుధాన్ని వాడినట్లు రుజువు లేకపోవటంతో ఆయనను విడుదల చేశారు. దేవుడి దయ వల్ల ఎటువంటి అనర్థమూ జరగలేదు. ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడ్డ తర్వాత ఈ విధంగా విడుదల చేయటం నేనింతవరకు చూడలేదు. ఆ దేవుడు అందరి హృదయాలను జాలి దయతో ఉంచాలి. అలా ఉంచినట్లయితే ఎటువంటి అఘాయిత్యాలు నేరాలు జరగవు. సర్వే జన సుఖినో భవంతు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.